పోలవరం పూర్తి కావడం ఇప్పట్లో సాధ్యం కాదు, ఇది క్లియర్. ఈ 5 ఏళ్లలో కూడా అవుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అది తేలాల్సినటువంటి అంశం. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం దాని R&R ప్యాకేజీ బాధ్యత రాష్ట్రమే తీసుకోవాలి. అది మొత్తం తీసుకుంటే ఇప్పుడు ఇచ్చిన తాజా లెక్కల ప్రకారం మన చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం 70,000 కోట్ల రూపాయలంటే అందులో 40,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీకి వస్తుంది. మిగతా కన్స్ట్రక్షన్ పార్ట్ ఆఫ్ కాస్ట్ 30,000 కోట్లు కేంద్రం పెట్టడానికి సిద్ధంగా ఉంది. 20,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చేసింది. ఇంకో 10,000 కోట్లు ఇస్తుంది. మ్యాక్సిమం అయితే ఇంకొక 5,000 కోట్లు ఏమైనా ఎక్స్టెండ్ చేయగలుగుతుందేమో. అంతేగాని 70,000 కోట్లు అయితే ఇవ్వదు. R&R ప్యాకేజీకి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఫేజ్తో పూర్తి అవ్వచ్చు. కానీ ఫస్ట్ ఫేజ్తో పూర్తి అయితే వీళ్ళు చెప్పే 50 లక్షల ఎకరాలు, 1 కోటి ఎకరాలు అన్నటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు దానికి తోడు ఇవన్నీ తేలాల, ఏది నిపుణులు చెప్పేటటువంటిది, ఆ తర్వాతన గ్రౌండ్ లెవెల్లో మార్చాల్సినటువంటి ఇవన్నీ తేలాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలవరానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం. ఆ మధ్యన ఏం చేశారు, క్రిందటిసారి పోలవరం పూర్తి కాదని తెలిసినే పట్టిసీమ కట్టించి, పోలవరం పూర్తి అయితే ఇంకా పట్టిసీమ పడింది. అప్పట్లో వైసీపీ వాళ్ళు అన్నది ఆ మాట అన్నప్పుడే నేను అన్నా, ముందు ఒకటి కానివ్వండి, కృష్ణా డెల్టాకి స్థిరీకరణ నడుస్తుంది, 5 ఏళ్ళు ఉండనివ్వండి, 10 ఏళ్ళు ఉండనివ్వండి, ముందు అయితే రైతులకు ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇప్పుడు అట్లాగే పోలవరం పూర్తి కాదు కాబట్టి ఈలోపుగా క్రిందసారి పట్టిసీమలోకి ఎట్లయితే నీళ్ళు లిఫ్ట్ చేశారో అట్లాగే పుష్కరాపురుషోత్తంపట్నంలోకి నీళ్ళని షిఫ్ట్ చేసేటందుకు అప్పట్లో ఎట్లయితే ప్రత్యేకమైనటువంటి ఇంజన్లు తీసుకొచ్చి సెట్ చేశారో మోటార్ల ద్వారా చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా పట్టిసీమకి నీళ్ళు. అట్లాగా ఓ రకంగా చెప్పాలంటే ఎత్తిపోతలు అనమాట. గోదావరిలో నీళ్ళని ఎత్తి అటు పురుషోత్తంపట్నంలోకి పుష్కరలోకి పోసి వాటి ద్వారా నీళ్ళు ఇచ్చేసేస్తే పంట కొత్తగా పండుతుంటే ఇక అప్పుడు ఈ అంశం చర్చకి రాదు. పోలవరం జగన్ నాశనం చేసినా మేము ప్రత్యామ్నాయంగా ఇది చేశాము అని చెప్పేటందుకు నెక్స్ట్ ఎలక్షన్స్కి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం 804 కోట్ల నుంచి 1,199 కోట్ల రూపాయలు ఒక్క ఎడమ కాలువకి పూర్తి చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు. అంతకుముందు ఈ 2 కాలువలు కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే 80% పూర్తయినాయి. ఆ తర్వాత అప్పట్లో కొన్ని కోర్టు లిటిగేషన్స్ వల్ల ఆగినాయి. క్రిందసారి పట్టిసీమ విషయంలో దేవినేని ఉమా చొరవ తీసుకుని వాళ్ళందరితో మాట్లాడి కోర్టు కేసులు విత్డ్రా చేసేటట్టు చేసి వాళ్ళకి పరిహారాలు ఇచ్చి అందులోంచి నీళ్లు పోయించారు. ఇప్పుడు ఆ పని నిమ్మల రామానాయుడు తీసుకుంటున్నారు.